ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడులో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. గార్మెంట్ పాప్కార్న్ ఫ్యాక్టరీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్కు సీఎం స్వాగతం పలకనున్నారు. ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమ లావాదేవీల ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ వైద్య పరీక్షల అనంతరం ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రాజమండ్రిలో పలువురు నేతలను కలవనున్నారు. అనంతరం ఇటీవల జరిగిన విషాద ఘటనలో తన కుటుంబ సభ్యులను కోల్పోయిన 10 ఏళ్ల బాలుడు రియాన్షు రెడ్డిని విజయసాయిరెడ్డి పరామర్శించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. కాసేపట్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు. తన లండన్ పర్యటన అత్యంత విజయవంతంగా ముగిసిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కీలక జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సర్ కోఆర్డినేటర్లు పాల్గొననున్నారు. ప్రధానంగా సర్ అంశంపై మహేష్ కుమార్ గౌడ్ చర్చించనున్నారు. అలాగే కొండా సురేఖ అంశంతో పాటు కాంగ్రెస్లో జరుగుతున్న తాజా పరిణామాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై ఖర్గేకు సురేఖ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని గానీ, గాంధీ కుటుంబాన్ని గానీ తాము విమర్శించలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పార్టీకి సమాధానం చెప్పాలని సురేఖకు ఖర్గే సూచించారు. పార్టీపై, నాయకత్వంపై విమర్శ చేయడం సరికాదని ఖర్గే స్పష్టం చేశారు. కాకినాడలో నర్సింగ్ విద్యార్థులకు సంబంధించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంపై మణిపూర్ మహిళా కమిషన్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఏపీ మహిళా కమిషన్ వెల్లడించింది. విద్యార్థుల పరిస్థితి, భద్రతకు సంబంధించి మణిపూర్ మహిళా కమిషన్కు భరోసా కల్పిస్తున్నట్టు తెలిపింది. విద్యార్థుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. విజయనగరంలో మంత్రి నారా లోకేష్ పర్యటన అత్యంత విజయవంతమైందని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు. పర్యటనను గ్రాండ్ సక్సెస్ చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు మీడియా సమావేశంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గ్రామస్తులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంకినపల్లి ఓబుల్ రెడ్డి చేసిన విమర్శను వైసీపీ నేతలు ఖండించారు. మేకప్ పార్టీ కుటుంబం, నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను ప్రజలు మరిచిపోలేదని, వ్యక్తిగత విమర్శలు సరికావని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి, కలిగిరి మండల కన్వీనర్ రవీంద్రారెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు డేగా వంశీ యాదవ్, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు నరసింహారెడ్డి పాల్గొననున్నారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించి విద్యార్థులతో జీవో నెంబర్ 97పై చర్చించారు. శక్తి స్కీమ్ పేరుతో తమకు అన్యాయం జరుగుతోందంటూ విద్యార్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై ఆరా తీసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి ఆంజనేయ నగర్లో ప్రమాదకరంగా మారిన 7 అంతస్తుల భవనాన్ని హైడ్రా సీఎంసీ సంయుక్తంగా తొలగిస్తోంది. శనివారం పక్కనే ఉన్న మరో 7 అంతస్తుల భవనం కూలడంతో ఈ భవనం కూడా తీవ్రంగా దెబ్బతిందని, ముందు జాగ్రత్తగా స్టైర్లింగ్ వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ నివాసితులు ఖాళీ చేయించి పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. పోలవరం జిల్లా గంగవరం మండలం నెల్లిపూడిలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆధ్వర్యంలో బూడిగ సతీష్ గౌడ్తో పాటు మరో 50 మంది టీడీపీలో చేరారు. పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యేలు కండువాలు కప్పి ఆహ్వానిస్తూ బూడిగ సతీష్ గౌడ్ చేరిక శుభపరిణామమని పేర్కొన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా గడ శ్రీనివాసరావును బరిలో నిలుపుతున్నట్లు రామ్ తల్లూరి ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో ఖమ్మం అభివృద్ధి వెనుకబడిందని గడల విమర్శించగా, జనసేన మద్దతు లేకుండా ఖమ్మం మేయర్ పదవిని ఏ పార్టీ సాధించలేదని రామ్ తల్లూరి పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో వేడుక సందర్భంగా కాల్చిన బాణాసంచా నిప్పురవ్వలు కొబ్బరి చెట్టుపై పడటంతో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సాగర్ తీర మహాగణపతి శోభయాత్రను మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు. సెప్టెంబర్ 14న మంగినపూడి బీచ్ వద్ద ప్రతిష్ఠించనున్న 63 అడుగుల మహాగణపతి మట్టి విగ్రహం కోసం సేకరించిన మట్టిని శోభయాత్రగా తరలించారు. సంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద భారీ వర్షంతో సర్వీస్ రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటకు పైగా వాహనాలు ముందుకు కదలకపోవడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు, టోల్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో 19 డయేరియా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె అర్జున్ రావు తెలిపారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతుండగా కమిషనర్ చక్రధర్ బాబు ఆదేశాలతో ఇంటింటా సర్వే, క్లోరినికేషన్, ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా చేపట్టారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం తిమ్మాపూర్లో బడుగు దుబ్బరాజు అనే వృద్ధ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వృద్ధరాలిపై లైంగిక దాడి చేసి హత్య ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా డోన్లో నూతన మండల పరిషత్ భవనాన్ని వైసీపీ నేతలు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు సమాచారం లేకుండా ప్రారంభించారని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అధునాతన క్యాన్సర్ చికిత్స కేంద్రాన్ని 36.6 కోట్ల విలువైన డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలేటర్ యంత్రం మంజూరైంది. పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ యంత్రానికి నిధులు అందుతుండగా 7 కోట్ల రెడ్ క్రాస్ నిధులతో నిర్మిస్తున్న భవనం కూడా తుది దశకు చేరింది. కాకినాడ రూరల్లోని ఆర్కే కాలేజీ ఇన్స్టిట్యూట్లో మణిపూర్, ఆంధ్ర విద్యార్థుల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిజిస్టర్ కె సుశీల సంస్థలను పరిశీలించారు. గత 10 రోజులుగా నర్సింగ్ కాలేజీ, స్కూల్పై ఫిర్యాదులు వస్తున్నాయని ఎంక్వైరీ కమిటీ వేసి నోటీసులు ఇచ్చామని అన్నారు. 25వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర సమీపంలో అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ప్రమాదానికి గురై వాహనం పూర్తిగా ధ్వంసమైంది. బందోబస్తు విధులు ముగించుకొని కరీంనగర్కు వస్తున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించగా ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరసాల వాగు నుంచి నిబంధనల విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక జేసీబీ, 2 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయగా స్థానిక సర్పంచ్ భర్త అధికారులతో వాగ్వాదానికి దిగటంతో పోలీసుల సహాయంతో తీసుకుని వాహనాలను చెన్నూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. విశాఖ ఎయిర్పోర్ట్లో సంవత్సరాలుగా హౌస్ కీపింగ్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేసిన వారు భోగాపురం ఎయిర్పోర్ట్లో తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించకపోవడంతో తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గట్కేశ్వర్ మాధవరెడ్డి ఫ్లైఓవర్ కింద రైల్వే ట్రాక్పై 50 నుంచి 55 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పట్టాలు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని రైలు ఢీకొని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చెస్ క్రీడ మెదడుకు పదును పెట్టడంతో పాటు ప్రత్యర్థి ఎత్తులను ముందుగానే పసిగట్టే ముందు చూపును అలవాటు చేస్తుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన ఎంపీ కప్ 2026 చెస్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తిల్లపూడిలో శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. మంత్రి పిలుపుతో మహిళలు కూడా శ్రమదానంలో పాల్గొన్నారు. స్వయంగా చెత్త తరలింపు ట్రాక్టర్ను నడిపిన మంత్రి నిమ్మల పాలకొల్లు నియోజకవర్గంలోని అన్ని శ్మశాన వాటికలను సుందర వనాలుగా, ఆహ్లాదకర పార్కులుగా తీర్చిదిద్దటమే లక్ష్యమని తెలిపారు. సీఎం చంద్రబాబు, లోకేష్ మాజీ మంత్రి అమ్మటి సవాల్ విసిరారు. మెగా డిఎస్సీ, ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణకు ప్రభుత్వం సిద్ధమని అంబటి ప్రశ్నించారు. జగన్ చేసిన సవాల్పై చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ, విధానపరమైన విమర్శలు ఉండాలి, కానీ ముఖ్యమంత్రి శరీర ఆకృతిని కించపరిచేలా మాట్లాడటం సరికాదని విమర్శించారు.
బీఆర్ఎస్ బీజేపీలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు RRR, మూసీ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు అభివృద్ధి చెందడం బీఆర్ఎస్ బీజేపీలకు ఇష్టం లేదని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. పార్టీ ముఖ్యమని, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. పార్టీ లైన్ దాటి తప్పు చేస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో నిరుపేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 45 మంది లబ్ధిదారులకు 48 లక్షలకు పైగా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. కొండగట్టు అంజన్న ఆలయంలో లడ్డు ప్రసాదం కౌంటర్ వద్ద వివాదం చోటు చేసుకుంది. లడ్డూలు కొనుగోలు చేసే సమయంలో కౌంటర్ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు నెట్టివేసి దాడి చేశారని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఆలయ ఈవో కార్యాలయం ఎదుట విహెచ్పి సభ్యులు ధర్నాకు దిగారు. నంద్యాల మహానంది ఆలయంలోని టెంకాయల కౌంటర్ వద్ద నాగుపాము హల్చల్ చేసింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మోహన్ పామును చాకచక్యంగా పట్టుకొని అడవిలో వదలడంతో అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణచెరు పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 24 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు, ఎస్ఓటీ సిబ్బంది పట్టుకున్నారు. డీసీఎం వ్యాన్తో పాటు డ్రైవర్ను నాగేష్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం గుడ్లనర్వలో బగానీ రాజు అనే యువకుడిని కిడ్నాప్ చేసేందుకు జావేద్, నాని, బాబీ బ్యాచ్ ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్రామస్తులు అడ్డుకోవడంతో యువకుడిని వదిలి వెళ్లగా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాయల్పాడు, గుర్రంగొండ మండలాల్లో నేర చరిత్ర ఉన్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వాయల్పాడు సీఐ రాఘవరెడ్డి హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాలలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం నిర్వహించారు. హిందూ సమాజం, దేవాలయాల పరిరక్షణ లక్ష్యమని మఖదేవ్ శర్మ తెలిపారు. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ విక్రయాల సమాచారం ఇస్తే 5,000, గంజాయి సేవించేవారు సమాచారం ఇస్తే 1,500 బహుమతి ఇస్తామని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. నెల్లూరు జిల్లా కలిగిరి పెద్ద చెరువులో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులో లోతైన తవ్వకాలను అడ్డుకొని బాధ్యులపై చర్యలు తీసుకొని జిల్లా అధికారులు కోరుతున్నారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చవాన్ ప్రకాష్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు ఆటో ఛార్జీల పెంపుపై కమిటీ వేస్తామని చెబుతూ సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. పెద్దంబర్పేట్ సాయినగర్లో తాటిపల్లి యోగేందర్ వద్ద 15 డిఫెన్స్ మద్యం బాటిళ్లను ఎస్టీఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు మద్యం బాటిళ్లను పెద్దంబర్పేట ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించినట్లు సిఐ ఎంపీఆర్ చంద్రశేఖర్ తెలిపారు. మహారాష్ట్ర మంత్రి మేఘనా సకోరే బోడికర్ కుటుంబం సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితుల మంత్రి కుటుంబానికి ఆ వేద ఆశీర్వచనం అందించారు. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలోని పులిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బుక్ షాప్ నిర్వాహకుడు చైతాల సుబ్బారావు మృతి చెందారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ అందక పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేంద్ర గౌడ్ అన్నారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా విద్యార్థుల సమస్యలపై దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. అంబర్పేట్ ప్రేమ్నగర్లో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు మీర్ హమీద్ అలీ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో షుగర్, బీపీతో పాటు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు వైద్య సూచనలు అందించారు. కుతుబుల్లాపూర్లోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంపై పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి జరిగిన టాక్సీకి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా
పలువురు విద్యార్థులు గాయపడినట్లు ఆరోపణలు వచ్చాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేన పార్టీలో మేయర్ అభ్యర్థి వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. మచిలీపట్నంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం హనుమకొండలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే వరకు ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన పోరాడతామని రాకేష్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా పాల్వంచం మండలం సింగరాయపల్లికి చెందిన ఉగ్గు కథ కళాకారుడు అన్యబోయిన అంజయ్య రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ గౌరవానికి ఎంపిక చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి వేడుకలను కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల 31న సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేస్తారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై అఖిలపక్ష యూనియన్ల ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదుట ఆందోళన చేపట్టారు. కార్మికుల బకాయిలు చెల్లించి కేంద్రం హామీ ఇచ్చిన 8,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడ మండలం బైనగూడెంలో రైతు పొలంలోని విద్యుత్ మోటార్ బోర్డులో రాచుపాము ప్రవేశించింది. సమాచారం అందుకున్న స్నేక్ సేవా సొసైటీ చదలవాడ క్రాంతికుమార్ పామును పట్టుకొని మర్లగూడ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. తిరుమల శ్రీవారిని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని, మహిళలు సౌభాగ్యంతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. విజయవాడ 42వ డివిజన్లో ఎన్టీఆర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను ఎంపీ కేశినేని చిన్ని ఆవిష్కరించారు. కూటమి నేతల ఐక్యతతో రాష్ట్రం అభివృద్ధి వైపు సాగుతోందని, బీసీలకు టీడీపీ అండగా ఉంటుందని ఎంపీ చిన్ని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తతుంగపాడులో తండ్రి కుమారులు యాళ్ల వీరబాబు, గంగాధర్ వినూత్నంగా తామర పూలు సాగు చేపట్టారు. ఎకరం పొలంలో తామర సాగు చేస్తూ పూలను నేరుగా విక్రయించి ఆదాయం పొందుతున్నారు. కొత్తగూడ మండలం ఓటాయి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గట్టి రామయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి మంత్రి సీతక్క నివాళులర్పించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు పెంకే కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. 2 తాటాకిళ్లు, ఓ దుకాణం, టెంట్ హౌస్ సామాగ్రి దగ్ధం అవ్వగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరు జిల్లా పొర్లుబందలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి మర్రి నందిని 3 కిలోమీటర్లు డోలులో మోసుకెళ్లారు. గ్రామానికి త్వరగా రహదారి నిర్మించి తమ కష్టాలు తీర్చాలని పొర్లుబందు గ్రామస్తులు కోరుతున్నారు. వరంగల్ తూర్పు కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు గళమెత్తారు. కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని, కొండా సురేఖను మంత్రి పదవి బర్తరఫ్ చేయాలని పరమేష్, గుండెట్టి నరేందర్, నల్గొండ రమేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో సంత్ రవిదాస్ మహారాజు 650వ జయంతి సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కలశ్ వందన్ అభియాన్ నిర్వహిస్తున్నారు. బీజేపీ కార్యాలయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కలశయాత్ర చేపట్టగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న మహాధర్నాకు కామారెడ్డి జిల్లా పిట్లం మండల ఉపాధ్యాయులు బయలుదేరారు. సిపిఎస్ను రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఓపీఎస్ అమలు చేయాలని మండల అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధి ముఖ్య నేతలతో గాంధీభవన్లో సర్పైప్ సమావేశం జరిగింది. ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ అధ్యక్షతన జరిగిన భేటీకి మంత్రి వాకిడి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, వంశీచందు రెడ్డి, సంపత్ కుమార్, సరిత తిరుపతయ్య హాజరయ్యారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కొత్తూరు రహదారిపై ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను కొత్తూరు ఆటో యూనియన్ డ్రైవర్లు స్వయంగా తొలగించారు. ప్రయాణికుల భద్రత కోసం సామాజిక బాధ్యతతో పనిచేసిన ఆటో డ్రైవర్లను స్థానికులు అభినందించారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం హుజూరాబాద్లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. స్వామిరెడ్డి కోర్టులో కేసు వేయటాన్ని నిరసిస్తూ జర్నలిస్టుల కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేపట్టారు. వికారాబాద్ జిల్లా పెద్దెముల్లో బీహార్కు చెందిన వ్యక్తి నుంచి కిలో 20 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులకు విక్రయించేందుకు గంజాయి తీసుకొచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొమరంభీం జిల్లా కౌటాల మండలంలో 5 రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన పులి మహారాష్ట్ర వైపు వెళ్లినట్టు అధికారులు భావిస్తున్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నది ఒడ్డున అడుగులను గుర్తించి పులి నది దాటి వెళ్లి ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేశారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ అర్హత పరీక్షకు 3,500 మందికి పైగా హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి భారీ స్పందన రావడంతో 350 మందికి ఉచిత శిక్షణ ఇస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ మహబూబాబాద్ లండన్ కిడ్స్ పాఠశాలలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు మేళతాళాలతో విద్యార్థులు ముత్యాలమ్మ ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించారు. ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఏడాదికి 12,000 సాయం సహా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె చేపడతామని జేఏసీ నాయకులు ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం గుడ్డనర్వలో బగాని రాజు అనే యువకుడిని కిడ్నాప్ చేసేందుకు జావేద్, నాని, బాబీ బ్యాచ్ ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్రామస్తులు అడ్డుకోవడంతో యువకుడిని వదిలి వెళ్లగా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లునాయక్ తండాలో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలకు క్రమంగా వెళ్లాలని తల్లిదండ్రులు మందలించిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట వద్ద హల్దీ వేడుకకు వెళ్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా చిన్నారితో సహా 5 గాయపడ్డారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సంతు శిరోమణి గురు రవిదాస్ మహారాజు 650వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలస వందన్ అభియాన్లో పాల్గొన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సంతు రవిదాస్ సామాజిక సమానత్వం కోసం కృషి చేశారని తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో దాతల సహకారంతో ₹1 కోటి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ శ్రీకారం చుట్టారు. డిఎస్ఆర్ రఘురామరెడ్డి, ఇస్కాన్ రామకృష్ణారెడ్డి దాతృత్వంతో 2 ఏసీ రెస్ట్ హౌజులు, ఆర్ఓ వాటర్ ప్లాంట్, టాయిలెట్ల ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్పై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్, విశాఖ సౌత్ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ వాసుపల్లి వ్యాఖ్యలను తప్పుపట్టారు. 22A నిషేధిత జాబితాలోని భూముల సమస్యల పరిష్కారానికి కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక మేళాలో 233 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మేళాను పరిశీలించగా భూ రికార్డులను తనిఖీ చేసి సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. మార్కాపురం జిల్లా కంభంలోని యశస్విని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 300 మందికి పైగా సాధారణ వైద్యం, క్యాన్సర్, గైనకాలజీ, పిల్లల వైద్యం తదితర సేవలు అందించినట్లు డాక్టర్ షర్మిల తెలిపారు. రాజమండ్రిలో వరలక్ష్మి బంగారు కానుక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. కుల మతాలు రాజకీయాలకు అతీతంగా 1,00,000 పట్టు చీరలు, 4,000 బంగారు రూపులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ దాస్ హనుమాన్ మందిరంలో 24 గంటల అఖండ శ్రీరామ సంకీర్తన భక్తి శ్రద్ధలతో సాగింది. చిన్నారులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామ నామస్మరణ చేశారు. ఎన్నికల హామీల అమలు కోసం మంచిర్యాల జిల్లా ఆటో క్యాబ్ డ్రైవర్లు 23వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఏడాదికి 12,000 ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ పర్మిట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నటి అనసూయ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా భర్త చనిపోతే భార్య బొట్టు, గాజులు ఎందుకు తీసివేయాలి అంటూ ప్రశ్నించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందులో మహిళల అలంకరణకు భర్త జీవితానికి సంబంధం ఏంటి అంటూ నటి అనసూయ భరద్వాజ్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలతో గాగ్రా నది ఉగ్రరూపం దాల్చింది. గోండా జిల్లాలోని ఎల్గిన్ బ్రిడ్జి వద్దను నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. బ్యారేజీల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో తర్బగంజ్, నవాబుగంజ్, కల్లల్గంజ్ పరిధిలోని పలు లోతట్టు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కొన్ని గ్రామాలకు ప్రధాన భూభాగంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేంద్రపడ జిల్లాలో బ్రాహ్మిణి, బైతరిణి నదులు ఉధృతంగా ప్రవహించడంతో రాజ్కనిక, పట్టాముండై, ఔల్ ప్రాంతాల్లోని అనేక గ్రామాలు నీట మునిగాయి. వరద ప్రవాహానికి పేదల మట్టి ఇళ్లు, గుడిసెలు కూలిపోగా పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. గుజరాత్లో భారీగా అనుమానాస్పద కల్తీపాలు పట్టుబట్టం కలకలం రేపింది. జామ్నగర్ జిల్లా కాలావాడ్ ప్రాంతంలో కల్తీపాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 7,150 లీటర్ల అనుమానాస్పద కల్తీపాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో భారీగా బంగారం పట్టుబట్టం కలకలం రేపింది. కన్నౌజ్ జిల్లాలోని ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వైపై పోలీసులు జరిపిన తనిఖీల్లో 10.026 కిలోల 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు 16 కోట్లుగా అంచనా వేస్తున్నారు. బాబా రామ్దేవ్జీ పై బ్రిజ్ భూషణ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. స్వదేశీ పేరుతో నకిలీ, విదేశీ వస్తువులు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దేశంలో నకిలీ నెయ్యికి రామ్దేవే బాధ్యుడని ఆరోపిస్తూ తన ఆరోపణలపై నేరుగా పోరాడాలని సవాల్ చేశారు. ఒడిశా తీరంలోని బంగాళాఖాతంలో పనామా కార్గో నౌక మునిగిపోయింది. నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.